హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అగ్నిపర్వతాలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మంచి కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యాయండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్స్ అనేది ఎలా ఉన్నాయో కమెంట్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. భూపొరలకు సమాంతరంగా పొరలాగా గట్టిపడిన శిలాద్రవాన్ని డైక్ అంటారు. మాగ్మా ఒక సాసర్ లేదా గిన్నె ఆకారంలో పేరుకుపోతే దానిని లాపోలిత్ అంటారు. భూమి అంతర్భాగంలో భారీ మొత్తంలో మాగ్మా గడ్డ కట్టితే ఏర్పడే పెద్ద నిర్మాణాన్ని బాతోలిత్ అంటారు. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపాలకు సంబంధించి అడిగారండి. మాగ్మా ఒక సాసర్ లేదా గిన్నె ఆకారంలో పేరుకుపోతే దానిని లాపోలిత్ అంటారంట. భూమి అంతర్భాగంలో భారీ మొత్తంలో మాగ్మా గడ్డ కట్టితే ఏర్పడే పెద్ద నిర్మాణాన్ని బాతోలిత్ అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 అనేది స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమన్నారండి? భూపొరలకు సమాంతరంగా పొరలాగా గట్టిపడిన శిలాద్రవాన్ని డైక్ అంటారు అన్నారండి. ఇక్కడ సమాంతరంగా అనేది సమాంతరంగా గట్టి కడితే దానిని సిల్ అంటారండి, డైక్ కాదండి. డైక్ అనేది దేన్ని అంటారంటే భూపొరలకు నిలువుగా గోడల గట్టిపడటం అండి. డైక్ అంటే భూపొరలకు నిలువుగా గోడల గట్టిపడటం. సిల్ అంటే భూపొరలకు సమాంతరంగా గడ్డ కడితే దానిని సిల్ అంటారండి. మాగ్మా సాసర గిన్నె ఆకారంలో ఉంటే అది లాపోలిత్తు. బాతోలిత్ అనేది అన్నిటికీ ఆధారమైన అతిపెద్ద మాగ్మా సముద్రం లాంటి నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత ఉద్గార పదార్థాలు వాటి లక్షణాలతో జత చేయండి. పదార్థాలు: ఫ్యూమిస్, లాపిల్లి, లాహర్లు, పైరోక్లాస్టిక్ ప్రవాహం. లక్షణాలు: 2 నుండి 64 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న రాళ్ళు, నీటిపై తేలగలిగే తేలికపాటి నురుగు వంటి పదార్థం, అత్యంత వేగంగా ప్రవహించే వేడి వాయువులు, శిలాముక్కలు, బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే ప్రమాదకర బురద ప్రవాహం. సరైన ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ ఏమడిగారండి? అగ్నిపర్వత ఉద్గార పదార్థాలకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. ఫ్యూమిస్ అంటే నీటిపై తేలగలిగే తేలికపాటి నురుగు నీటి పదార్థం అండి. లాపిల్లి అంటే 2 నుండి 64 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న రాళ్ళు. లాహర్లు అంటే బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే ప్రమాదకర బురద ప్రవాహం. పైరోక్లాస్టిక్ ప్రవాహం అంటే అత్యంత వేగంగా ప్రవహించే వేడి వాయువులు, శిలాముక్కలు. ఫ్యూమిస్ లావా నురుగు గట్టిపడటం వల్ల ఏర్పడి నీటిపై తేలుతుంది. లాపిల్లి వీటిని లిటిల్ స్టోన్స్ అంటారు. 2 to 64 మిల్లీమీటర్స్ అండి. లాహర్లు ఇవి బూడిద ప్లస్ నీటితో కూడిన బురద ప్రవాహాలు. పైరోక్లాస్టిక్ ప్రవాహం ఇది లావా కంటే వేగంగా ప్రవహించే వాయువుల మరియు రాళ్ల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత రకాలు మరియు ఉదాహరణలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ దీవి భారత్లో ఉంది. విలుప్త అగ్నిపర్వతం మౌంట్ కిలిమంజారో టాంజానియా. నిద్రాణ అగ్నిపర్వతం క్రాకాటోవా ఇండోనేషియా. షీల్డ్ అగ్నిపర్వతం మౌంట్ ఫుజీ జపాన్. ఇక్కడ ఏమడిగారండి? ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అగ్నిపర్వతాల యొక్క రకాలు మరియు వాటి యొక్క ఉదాహరణలు అండి. క్రియాశీల అగ్నిపర్వతం వచ్చి బారెన్ దీవి. విలుప్త అగ్నిపర్వతం మౌంట్ కిలిమంజారో టాంజానియా. నిద్రాణ అగ్నిపర్వతం క్రాకాటోవా ఇండోనేషియా. మౌంట్ ఫూజీ అనేది నిద్రాణ అగ్నిపర్వతానికి ఉదాహరణ అండి. షీల్డ్ అగ్నిపర్వతం కాదండి. షీల్డ్ అగ్నిపర్వతాలు సాధారణంగా బేసిక్ లావా వల్ల ఏర్పడతాయంటండి. షీల్డ్ అగ్నిపర్వతాలు సాధారణంగా బేసిక్ లావా వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, లావా రకాలు మరియు నెలల గురించిన ఈ క్రింది విశ్లేషణాత్మక ప్రకటనలను పరిశీలించండి. అసిడిక్ లావాలో సిలికా శాతం తక్కువగా ఉండడం వల్ల
అది చాలా వేగంగా ప్రవహిస్తుంది. బేసిక్ లావా వల్ల దక్కన్ పీఠభూమి వంటి విశాల మైదానాలు మరియు షీల్డ్ అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. లావా నేలలు, నల్లరేగడి నేలలు పత్తి పంట సాగుకు అత్యంత అనుకూలమైనవి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2,3 కరెక్ట్ అండి. లావా రకాలు మరియు నేలల గురించి సరైన అడిగారండి. ఇక్కడ బేసిక్ లావా వల్ల దక్కన్ పీఠభూమి వంటి విశాల మైదానాలు మరియు షీల్డ్ అగ్నిపర్వతాలు ఏర్పడతాయంట. లావా నేలలు అంటే నల్లరేగడి నేలలు పత్తి పంట సాగుకు అత్యంత అనుకూలమైనవండి. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే అసిడిక్ లావాలో సిలికా శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. కానీ ఇక్కడేమన్నారు తక్కువగా ఉండడం వల్ల అన్నారండి. సో రాంగ్ అండి. ఇది సిలికా శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చిక్కగా ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. బేసిక్ లావాలో సిలికా తక్కువ, అది పల్చగా ఉండి ఎక్కువ దూరం ప్రవహించి పీఠభూములను ఏర్పరుస్తుంది. లావా చల్లబడి ఏర్పడే నల్లరేగడి నేలలు పత్తికి స్వర్గధామం. నెక్స్ట్ క్వశ్చన్, హవాయి దీవులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సత్యం కాదు? ఇన్కరెక్ట్ అడిగారండి. దీనిని పసిఫిక్ మహాసముద్రపు కూడలి అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా ఇక్కడే ఉంది. సముద్ర మట్టం నుండి లెక్కిస్తే మౌనా కియా ఎవరెస్ట్ కంటే ఎత్తైనది. హవాయి రాజధాని హోనోలులు ఇది హవాయి అనే పెద్ద దీవిలో ఉంది. ఇక్కడ ఏమడిగారండి? ఇన్కరెక్ట్ అడిగారండి. దేనికి సంబంధించి? హవాయి దీవులకు సంబంధించి. సో ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. హవాయి దీవులు అనేవి పసిఫిక్ మహాసముద్రపు కూడలి అని పిలుస్తారంట. ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం అనేది మౌనా లోవా ఇక్కడే ఉందంటండి. ఇక్కడ హవాయి దీవుల్లో. ఏదండి? మౌనా లోవా అనే అగ్నిపర్వతం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం అండి. సముద్ర మట్టం నుండి లెక్కిస్తే మౌనా కియా ఎవరెస్ట్ కంటే ఎత్తైనది. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే రాజధాని హోనోలులు ఓహో దీవిలో ఉందండి. హవాయి దీవిలో కాదు, ఓహో అనే దీవిలో ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రాకాటోవా విస్ఫోటనానికి సంబంధించి కాలక్రమ పరిణామాలను గమనించండి. 1883లో సంభవించిన ఈ విస్ఫోటన శబ్దం 4800 కిలోమీటర్ల దూరంలోని మారిషస్ వరకు వినిపించింది. దీని బూడిద వాతావరణంలోకి చేరడం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత సుమారు 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఇది ఇండోనేషియాలోని జావా మరియు సుమత్రా దీవుల మధ్య గల సుండా జలసంధిలో ఉంది. సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 కరెక్ట్ అండి. క్రాకోటోవా విస్ఫోటనానికి సంబంధించి కాలక్రమ పరిణామాలకు సంబంధించి సరైన అడిగారండి. 1883లో సంభవించిన ఈ క్రాకోటోవా విస్ఫోటనం శబ్దం అనేది 4800 కిలోమీటర్ల దూరంలోని మారిషస్ వరకు వినిపించిందంట. ఇది ఇండోనేషియాలోని జావా మరియు సుమత్రా దీవుల మధ్య గల సుండా జలసంధిలో ఉందండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే బూడిద సూర్యరశ్మిని అడ్డుకోవడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గింది అండి, పెరగలేదండి. కానీ స్టేట్మెంట్లో పెరిగింది అన్నారండి. సో రాంగ్ అండి. ఇక్కడ బూడిద సూర్యరశ్మిని అడ్డుకోవడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట రూపాలు వాటి యొక్క ప్రాంతాలను జతపరచండి అన్నారండి. రూపాలు ఓల్డ్ ఫెయిత్ఫుల్, ఫ్యూమరోల్స్, లోనార్ సరస్సు, క్రేటర్ లేక్. ఉదాహరణ లేదా ప్రాంతాలు: 10,000 పోగల లోయ అలస్కా, ప్రపంచ ప్రఖ్యాత గీజర్ ఎల్లోస్టోన్ పార్క్, అగ్నిపర్వత కుహరంలో ఏర్పడిన స్వచ్ఛమైన సరస్సు, ఉల్కాపాతం వల్ల ఏర్పడిన మెటోరిక్ ఇంపాక్ట్ క్రేటర్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. ఓల్డ్ ఫెయిత్ఫుల్ అంటే ప్రపంచ ప్రఖ్యాత గీజర్ ఎల్లోస్టోన్ పార్క్. ఫ్యూమరోల్స్ అంటే 10,000 పొగల లోయ అలస్కా. లోనార్ సరస్సు ఉల్కాపాతం వల్ల ఏర్పడిన మెటారిక్ ఇంపాక్ట్ క్రేటర్ లేక్ అగ్నిపర్వత కుహరంలో ఏర్పడిన స్వచ్ఛమైన సరస్సు. ఓల్డ్ ఫెయిత్ఫుల్ అనేది ఒక ప్రసిద్ధ గీజర్. ఫ్యూమరోల్స్ అనేది అలస్కాలోని వ్యాలీ ఆఫ్ 10,000 స్మోక్స్, దీనికి ఒక ఉదాహరణ. లోనార్ సరస్సు అనేది మహారాష్ట్రలోని ఉల్కా వల్ల ఏర్పడిందంట.
క్రేటర్ లేక్ ఇది మౌంట్ మజామా కుంగిపోవడం వల్ల ఏర్పడిన కాల్డెరా సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత వాయువులకు సంబంధించి క్రింది ప్రకటనలలో సరైనవేవి? సరైనవి అడిగారండి. అగ్నిపర్వత ఉద్గారాలలో అత్యధికంగా 60% నుండి 90% వరకు నీటి ఆవిరి ఉంటుంది. కేవలం సల్ఫర్ వాయువులను మాత్రమే విడుదల చేసే రంధ్రాలను సోల్ఫటారా అని పిలుస్తారు. అగ్నిపర్వతం నుండి వెలువడే వాయువులలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి ఉండవు. క్రింది వాటిలో సరైనవి అడిగారండి. ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. అగ్నిపర్వత వాయువులకు సంబంధించి అగ్నిపర్వత ఉద్గారాలలో అత్యధికంగా 60% నుండి 90% వరకు నీటి ఆవిరి ఉంటుంది. కేవలం సల్ఫర్ వాయువులను మాత్రమే విడుదల చేసే రంధ్రాలను సోల్ఫటారా అని పిలుస్తారు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే అగ్నిపర్వతాల నుండి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్తో పాటు నైట్రోజన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా వెలువడతాయంటండి. ఇక్కడ ఏమన్నారండి, ఓన్లీ నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మాత్రమే అన్నారు. వీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఉంటాయంటండి. కానీ ఇక్కడ ఏమన్నారు, థర్డ్ స్టేట్మెంట్లో ఉండవు అన్నారండి. కానీ నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఉంటాయండి. అగ్నిపర్వత వాయువుల్లో సింహభాగం నీటి ఆవిరిదే. సల్ఫర్ వాయువుల ఉద్గార రంధ్రాలను సోల్ఫటోరా అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, లోనార్ సరస్సు రామ్సర్ సైట్ అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది అడిగారండి. ఇది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉంది. సుమారు 50,000 ఏళ్ల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఇది ఏర్పడింది. దీనిని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించి నవంబర్ 2020లో రామ్సర్ సైట్ జాబితాలో చేర్చారు. ఇది ఒక అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన కాల్డెరా రకానికి చెందిన సరస్సు. ఇక్కడ ఏమడిగారండి, సరికానిది అడిగారు. దేనికి సంబంధించి? లోనార్ సరస్సు రామ్సైట్కి సంబంధించి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఈ లోనార్ సరస్సు అనేది, రామ్సర్ సైట్ అనేది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉందంట. సుమారు 50,000 ఏళ్ల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఈ లోనార్ సరస్సు అనేది ఏర్పడింది. దీనిని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించి నవంబర్ 2020లో రామ్సర్ సైట్ జాబితాలో చేర్చారంటండి. స్టేట్మెంట్ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే లోనార్ సరస్సు అగ్నిపర్వతం వల్ల ఏర్పడింది కాదండి. ఇది ఉల్క ఢీకొట్టడం వల్ల ఏర్పడిన మెటారిక్ ఇంపాక్ట్ క్రేటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. విశేష నామాలు అగ్నిపర్వతాలు. బిరుదు లేదా పేర్లు: మధ్యధరా సముద్ర ద్వీపస్తంభం, నిశ్శబ్ద సముద్రం, అలోహా స్టేట్, పసిఫిక్ మహాసముద్రపు కూడలి. అగ్నిపర్వతాలు: క్రేటర్ లేక్ ఒరెగాన్, హవాయి దీవులు, స్ట్రాంబోలి, హవాయి పర్యాటక రంగం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. 1C, 2A, 3D, 4B. మధ్యధరా సముద్ర ద్వీపస్తంభం స్ట్రాంబోలి, నిశ్శబ్ద సముద్రం క్రేటర్ లేక్, అలోహా స్టేట్ హవాయి పర్యాటక రంగం, పసిఫిక్ మహాసముద్రపు కూడలి హవాయి దీవులు. స్ట్రాంబోలి గత 200 ఏళ్లుగా నిరంతరం రగులుతుండటంతో దీనిని మధ్యధరా సముద్ర ద్వీపస్తంభం అంటారంటండి. దీనిని స్ట్రాంబోలిని. నిశ్శబ్ద సముద్రం జోక్విన్ మిల్లర్ అనే కవి క్రేటర్ లేక్ను ఇలా పిలిచాడండి, నిశ్శబ్ద సముద్రం అని. అలోహా స్టేట్ హవాయిని పర్యాటక రంగంలో ఇలా పిలుస్తారంటండి. పసిఫిక్ మహాసముద్రపు కూడలి ఇది హవాయి దీవుల భౌగోళిక స్థానానికి ఉన్న పేరు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వతాల వద్ద ఉండే నల్లరేగడి నేలలు పత్తి పంటకు స్వర్గధామం వంటివి. ఈ నేలల్లో నీటిని పట్టి ఉంచే శక్తి చాలా ఎక్కువ. అగ్నిపర్వతాల వద్ద ఉండే నల్లరేగడి నేలలు పత్తి పంటకు స్వర్గధామం వంటివి. ఈ నేలల్లో నీటిని పట్టి ఉంచే శక్తి చాలా ఎక్కువ. సరైన ఎంపికను ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. లావా చల్లబడి ఏర్పడే నల్లరేగడి నేలలకు నీటిని నిలుపుకునే గుణం అధికంగా ఉంటుంది. అందుకే ఇవి పత్తి సాగుకు అత్యంత అనుకూలం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అగ్నిపర్వత ప్రక్రియలను విశ్లేషించండి. లాహర్లు ఇవి అగ్నిపర్వత బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే బురద ప్రవాహాలు. ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది లేక్ క్రేటర్ లేక్లో ఒక 100 ఏళ్లకు పైగా నిలువుగా తేలుతూ గాలి దిశను బట్టి ప్రయాణించే చెట్టు ముద్దు.
హులా ఇది హవాయిలోని పాలినేషియన్ల సాంప్రదాయ నృత్యం. పై వాటిలో సరైనవి ఇవి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. అగ్నిపర్వత ప్రక్రియలకు సంబంధించి లాహర్లు ఇవి అగ్నిపర్వత బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే బురద ప్రవాహాలంట. ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది లేక్ అనేది క్రేటర్ లేక్లో ఒక 100 ఏళ్లకు పైగా నిలువుగా తేలుతూ గాలి దిశను బట్టి ప్రయాణించే చెట్టు మొద్దు. హూలా అంటే ఇది హవాయిలోని పాలినేషియన్ల సాంప్రదాయ నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపల మాగ్మా అలల్లాగా ఉండే ముడతల పైభాగంలో లేదా లోతట్టులో పేరుకుపోతే దానిని ఏమని పిలుస్తారు? లాకోలిత్, ఫాకోలిత్, బాతోలిత్, లాపోలిత్. ఫాకోలిత్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. భూమి లోపల మాగ్మా అలల్లాగా ఉండే ముడతలు పైభాగంలో లేదా లోతట్టులో పేరుకుపోతే దానిని ఏమని పిలుస్తారు అంటే ఫాకోలిత్ అండి. యాంటీక్లైన్స్ పైకి ఉన్న మడత మరియు సైక్లైన్స్ కిందకున్న మడత ఈ రెండింటిల వద్ద మాగ్మా గడ్డ కడితే దానిని ఫాకోలిత్ అంటారంట. లాకోలిత్ అనేది గొడుగు ఆకారంలో ఉంటుంది. లాపోలిత్ అనేది సాసరాకారంలో ఉంటుంది. ఈ లాపోలిత్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ఇదే వీడియోలో స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత నిర్మాణం మరియు కాల్డెరాకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను గమనించండి. మాగ్మా చాంబర్ నుండి భూ ఉపరితలం వరకు శిలాద్రవం ప్రవహించే నిలువుగొట్టం వంటి మార్గాన్ని వెంట్ అంటారు. అగ్నిపర్వతం భారీ స్థాయిలో పేలి దాని పైభాగం కుంగిపోతే ఏర్పడే పెద్ద గొయ్యిని క్రేటర్ అంటారు. బయటకు వచ్చిన లావా బూడిద ముఖద్వారం చుట్టూ పేరుకుపోయి ఏర్పడే పర్వతాకారాన్ని కోన్ అంటారు. పై వాటిలో సరైనవి ఇవి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 3 అండి. అగ్నిపర్వత నిర్మాణం మరియు కాల్డెరాకు సంబంధించి సరైనవి అడిగారండి. మాగ్మా చాంబర్ నుండి భూ ఉపరితలం వరకు శిలాద్రవం ప్రవహించే నిలువుగొట్టం వంటి మార్గాన్ని వెంట్ అంటారు. బయటకు వచ్చిన లావా బూడిద ముఖద్వారం చుట్టూ పేరుకుపోయి ఏర్పడే పర్వతాకారాన్ని కోన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అగ్నిపర్వతం తక్కువ ఎత్తు ఉన్న షీల్డ్ అగ్నిపర్వతాన్ని ఏర్పరిచి దాని లావా చాలా దూరం ప్రవహిస్తుంటే ఆ లావా యొక్క లక్షణం ఏమిటి? ఒక అగ్నిపర్వతం తక్కువ ఎత్తు ఉన్న షీల్డ్ అగ్నిపర్వతాన్ని ఏర్పరిచి దాని లావా చాలా దూరం ప్రవహిస్తుంటే ఆ లావా యొక్క లక్షణం ఏమిటి? సిలికా శాతం ఎక్కువగా ఉండి చిక్కగా ఉంటుంది. సిలికా శాతం తక్కువగా ఉండి పల్చగా ద్రవ రూపంలో ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టే అసిడిక్ లావా పైవేవి కావు. ఇక్కడ ఏమడిగారండి? ఒక అగ్నిపర్వతం తక్కువ ఎత్తు ఉన్న షీల్డ్ అగ్నిపర్వతాన్ని ఏర్పరిచి దాని లావా చాలా దూరం ప్రవహిస్తుంటే ఆ లావా యొక్క లక్షణం ఏమిటి అంటే సిలికా శాతం అనేది తక్కువగా ఉండి పల్చగా ద్రవ రూపంలో ఉంటుందండి. బేసిక్ లావా, ఇందులో సిలికా శాతం తక్కువగా ఉండడం వల్ల ఇది నీటిలా పల్చగా ఉండి వేగంగా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. ఇది ఎత్తు తక్కువగా ఉండే షీల్డ్ అగ్నిపర్వతాలను ఏర్పరుస్తుంది. అసిడిక్ లావా, ఇందులో సిలికా ఎక్కువ, ఇది చిక్కగా ఉండి ఎత్తైన శంకువులను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వతం మెడ మరియు లాహర్లకు సంబంధించి సరైన వివరణను గుర్తించండి. అగ్నిపర్వతం ఆరిపోయిన తర్వాత దాని నాళంలో గట్టిపడిన లావా మాత్రమే మిగిలితే ఏర్పడే ఆకారం లాహర్. అత్యంత వేగంగా ప్రవహించే వేడి వాయువుల సమూహాన్ని అగ్నిపర్వత మెడ అంటారు. అగ్నిపర్వత బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే ప్రమాదకరమైన బురద ప్రవాహాలను లాహర్లు అంటారు. లావా పైన తేలే నురుగు గట్టిపడటం వల్ల ఏర్పడే తేలికపాటి రాయిని లాహర్ అంటారు. ఇక్కడ ఏమడిగారండి? అగ్నిపర్వత మెడ మరియు లాహర్లకు సంబంధించి సరైనది అడిగారండి. అగ్నిపర్వత బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే ప్రమాదకరమైన బురద ప్రవాహాలని లాహర్లు అంటారండి. ఇదేనండి అగ్నిపర్వత బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే ప్రమాదకరమైన బురద ప్రవాహాలను లాహర్లు అంటారు. లాహర్లు అనేవి బురద ప్రవాహాలు. అగ్నిపర్వత మెడ, అగ్నిపర్వతం ఆరిపోయిన తర్వాత దాని నాళంలో గట్టిపడిన లావా స్తంభంలో మిగిలిపోతే దానిని వోల్కానిక్ నెక్ అంటారంటండి. ఫ్యూమిస్, లావాపై తేలే నురుగు గట్టిపడటం వల్ల ఏర్పడేది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాంతర్గత అగ్నిపర్వతాలు మరియు దీవుల ఆవిర్భావంపై ఈ క్రింది వాటిని పరిశీలించండి. సముద్రం లోపల పేలిన లావా పేరుకుపోయి కొత్త దీవులు ఏర్పడతాయి. గ్రహం దీవి 1831లో మధ్యధరా సముద్రంలో ఏర్పడి కొద్ది కాలానికి అంతరించింది. సముద్ర పొలాల తాకిడికి కొన్ని కొత్తగా ఏర్పడిన దీవులు కొట్టుకుపోయే అవకాశం ఉంది. పై వాటిలో సరైన స్టేట్మెంట్లు ఏవి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి.
సముద్ర అంతర్గత అగ్నిపర్వతాలు మరియు దీవుల ఆవిర్భావానికి సంబంధించి సముద్రం లోపల పేలిన లావా పేరుకుపోయి కొత్త దీవులు ఏర్పడతాయంట. గ్రహం దీవి 1831లో మధ్యధరా సముద్రంలో ఏర్పడి కొద్ది కాలానికి అంతరించింది. సముద్రపు అలల తాకిడికి కొన్ని కొత్తగా ఏర్పడిన దీవులు కొట్టుకుపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పైరోక్లాస్టిక్ పదార్థం కానిదేది? ఇక్కడ కానిది అడిగారండి. అగ్నిపర్వత బాంబులు, లాపిల్లి, అగ్నిపర్వత బూడిద, మాగ్మా. మాగ్మా అనేది పైరోక్లాస్టిక్ కానిదండి. రిమైనింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ పైరోక్లాస్టిక్ అండి. అగ్నిపర్వత బాంబులు, లాపిల్లి, అగ్నిపర్వత బూడిద. పైరోక్లాస్టిక్ మెటీరియల్ అంటే పేలుడు సమయంలో బయటకు వచ్చే రాళ్ళు, బూడిద ముక్కలను కలిపి పైరోప్లాస్టిక్ అంటారు. బాంబులు, లాపిల్లి, బూడిద దీని కిందకే వస్తాయంటండి. మాగ్మా అనేది భూమి లోపల ఉండే ద్రవ పదార్థం. ఇది పైరోక్లాస్టిక్ కిందకు రాదు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత మేకలలు మరియు వాటి విస్తరణకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ప్రపంచంలోని మొత్తం క్రియాశీల అగ్నిపర్వతాలలో 75% కంటే ఎక్కువ పసిఫిక్ పరివేష్టిత మేకలలోనే ఉన్నాయి. మధ్య అట్లాంటిక్ మేకల ప్రాంతంలో పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న కారణంగా కొత్త భూభాగం ఏర్పడుతుంది. మధ్య ప్రపంచ పర్వత మేకల ఆల్ప్స్ నుండి హిమాలయాల మీదుగా విస్తరించి ఉంది మరియు హిమాలయాల్లో అనేక క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ మేకల ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోతుండడం వల్ల ఏర్పడిన పగుళ్ల ద్వారా ఉద్భవించింది. ఇక్కడ ఏమడిగారండి? సరి కానిది అడిగారండి. దేనికి సంబంధించి? అగ్నిపర్వత మేకలలో మరియు వాటి యొక్క విస్తరణకు సంబంధించి అండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్స్లో చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రపంచంలోని మొత్తం క్రియాశీల అగ్నిపర్వతాలలో 75% కంటే ఎక్కువ పసిఫిక్ పరివేష్టిత మేకలలోనే ఉన్నాయంట. నెక్స్ట్, మధ్య అట్లాంటిక్ మేకల ప్రాంతంలో పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న కారణంగా కొత్త భూభాగం అనేది ఏర్పడుతుందంట. ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ మేకల ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోతుండడం వల్ల ఏర్పడిన పగుళ్ల ద్వారా ఉద్భవించింది. ఏదండి? ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, మధ్య ప్రపంచ పర్వత మేకల హిమాలయాల మీదుగా విస్తరించినప్పటికీ హిమాలయ పర్వత ప్రాంతంలో అగ్నిపర్వతాలు అనేవి లేవని స్పష్టంగా పేర్కొనబడింది. ఇక్కడేమన్నారండి? కొత్త భూభాగం. ఇక్కడ హిమాలయాల్లో అనేక క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి అన్నారండి. కానీ ఇక్కడేమన్నారండి? అగ్నిపర్వతాలు లేవు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత తీవ్రత మరియు ప్రజ్వలన రకాలను వాటి తీవ్రత ఆధారంగా ఆరోహణ క్రమంలో తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. అగ్నిపర్వత తీవ్రత మరియు ప్రజ్వలన రకాలను వాటి తీవ్రత ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి, తక్కువ నుండి ఎక్కువకు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ హవాయి, స్ట్రాంబోలి, వల్కానియన్, పీలియన్. ఈ పీలియన్ అనేది అత్యంత భయంకరమైనది, వినాశకరమైనది. అతి తక్కువ ప్రశాంతమైనది వచ్చి హవాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అగ్నిపర్వత ప్రాంతాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. బారన్ దీవి దక్షిణ ఆసియాలోనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. ఇది చివరిసారిగా 2017-18లో లావాను చిమ్మింది. నార్కొండం దీవిని నిద్రాన అగ్నిపర్వతంగా వర్గీకరిస్తారు మరియు ఇది భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న అగ్నిపర్వత దీవి. గుజరాత్లోని దినోదర్ కొండలు పురాతన అగ్నిపర్వత శేషాలు మరియు ఇవి ప్రస్తుతం అంతరించిపోయిన కోవలోకి వస్తాయి. ఇన్విజిబుల్ బ్యాంక్ అనేది మధ్య అండమాన్కు తూర్పు దిశలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం. సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలోని అగ్నిపర్వత ప్రాంతాలకు సంబంధించి బారన్ దీవి దక్షిణ ఆసియాలోనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. ఇది చివరిసారిగా 2017-18లో లావాను చిమ్మిందంట. నార్కొండం దీవిని నిద్రాన అగ్నిపర్వతంగా వర్గీకరిస్తారంట అండి. ఏదాన్ని? నార్కొండం దీవిని నిద్రాన అగ్నిపర్వతంగా వర్గీకరిస్తారు. ఇది భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న అగ్నిపర్వత దీవి. నెక్స్ట్, గుజరాత్లోని దినోదర్ కొండలు పురాతన అగ్నిపర్వత శేషాలు మరియు ఇవి ప్రస్తుతం అంతరించిపోయిన
కోవాలోకి వస్తాయి. ఎక్సెప్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే ఇన్విజిబుల్ బ్యాంక్ అనేది దక్షిణ అండమాన్కు ఆగ్నేయ దిశలో సముద్ర గర్భంలో ఉంది, ఇది మధ్య అండమాన్ వద్ద లేదండి. ఇక్కడ స్టేట్మెంట్లు ఏమన్నారు, మధ్య అండమాన్కు తూర్పు దిశలో అన్నారండి, అది రాంగు. దక్షిణ అండమాన్కు ఆగ్నేయ ఆసియా దిశలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత ప్రజ్వలన రకాలు లక్షణాలను జతపరచండి. వల్కానియన్, పీలియన్, వెసూవియన్, పార్శ్వ ప్రజ్వలన. ప్రత్యేక లక్షణాలు: అగ్నిపర్వత వాయువులు స్ట్రాటోస్ఫియర్ వరకు ప్రయాణిస్తాయి. లావా చిక్కగా ఉండి కాలీఫ్లవర్ ఆకారపు మేఘాలను ఏర్పరుస్తుంది. ప్రశాంతంగా పొడవైన పగుళ్ల ద్వారా లావా బయటకు వస్తుంది. పక్కల నుండి పేలుతూ అత్యంత వేగంగా పైరోక్లాస్టిక్ ప్రవాహాలను కలిగిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1B, 2D, 3A, 4C. వల్కానియన్ లావా చిక్కగా ఉండి కాలీఫ్లవర్ ఆకారపు మేఘాలను ఏర్పరుస్తుంది. పీలియన్ పక్కల నుండి పేలుతూ అత్యంత వేగంగా పైరోక్లాస్టిక్ ప్రవాహాలను కలిగిస్తుంది. వెసూవియన్ ఇది అగ్నిపర్వత వాయువులు స్ట్రాటోస్ఫియర్ వరకు ప్రయాణిస్తాయి. పార్శ్వ ప్రజ్వలన ప్రశాంతంగా పొడవైన పగుళ్ల ద్వారా లావా బయటకు వస్తుంది. వల్కానియన్ అంటే కాలీఫ్లవర్ ఆకారపు మేఘాలు. పీలియన్ అంటే అత్యంత భయంకరమైనది, పక్కల నుండి పేలుతుంది. వెసూవియస్ అంటే వాయువులు స్ట్రాటోస్ఫియర్ వరకు వెళ్తాయి. పార్శ్వ ప్రజ్వలన అంటే పగుళ్ల ద్వారా నిశ్శబ్దంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా ఖండాల అగ్నిపర్వతాలపై ఈ క్రింది విశ్లేషణాత్మక ప్రశ్నను గమనించండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఓజెస్ డెల్ సలాడో చిలీ లేదా అర్జెంటీనా సరిహద్దులో ఉంది. భూమి కేంద్రం నుండి కొలిస్తే ఎవరెస్ట్ కంటే కూడా అంతరిక్షానికి దగ్గరగా ఉండే శిఖరం మౌంట్ చింబోరాజో. మౌంట్ ఎరీబస్ భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం. ఇది మంచు ఖండంలో ఉన్నప్పటికీ లావా సరస్సును కలిగి ఉంది. పై వాటిలో సరైనవేవి? ఇక్కడ ఏమడిగారండి, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా ఖండాల అగ్నిపర్వతాలపై ఈ క్రింది విశ్లేషణాత్మక సరైనవి అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఓజెస్ డెల్ సలాడో చిలీ లేదా అర్జెంటీనా సరిహద్దులో ఉందంట. భూమి కేంద్రం నుండి కొలిస్తే ఎవరెస్ట్ కంటే కూడా అంతరిక్షానికి దగ్గరగా ఉండే శిఖరం మౌంట్ చింబోరాజో. మౌంట్ ఎరిబస్ భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం. ఇది మంచు ఖండంలో ఉన్నప్పటికీ లావా సరస్సును కలిగి ఉంది. ఈ చింబోరాజో భూమి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడం వల్ల అంతరిక్షానికి దగ్గరగా ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ఖండం మరియు ఇతర దేశాల అగ్నిపర్వతాల గురించిన ఈ క్రింది అంశాలలో తప్పును గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. మౌంట్ కిలిమంజారో అనేది టాంజానియాలో ఉన్న ఒక విలుప్త అగ్నిపర్వతం. మౌంట్ కామెరూన్ గినియా సింధు శాఖ తీరంలో ఉండటం వల్ల దీనిని రథచక్రం అని పిలుస్తారు. ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా 1815 విస్ఫోటనం వల్ల వేసవి లేని సంవత్సరం ఏర్పడింది. ఆస్ట్రేలియా ఖండంలో అత్యధికంగా క్రియాశీల అగ్నిపర్వతాలు కేంద్రీకృతమై ఉన్నాయి. సరికానిది వచ్చి ఆప్షన్ డి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అగ్నిపర్వతాలు లేని ఏకైక ఖండం ఆస్ట్రేలియా, కానీ ఇక్కడేమన్నారండి, అత్యధికంగా క్రియాశీల అగ్నిపర్వతాలు కేంద్రీకృతమై అన్నారండి. ఎక్కడ? ఆస్ట్రేలియా ఖండంలో. సో అది రాంగ్ అండి. అత్యధికంగా అగ్నిపర్వతాలు గల దేశం వచ్చి ఇండోనేషియా. అగ్నిపర్వతాలు లేని ఏకైక ఖండం ఏదంటే ఆస్ట్రేలియా అండి. నెక్స్ట్ క్వశ్చన్, యూరప్ అగ్నిపర్వతాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. అగ్నిపర్వతాలు: మౌంట్ ఎట్నా, మౌంట్ వెసూవియస్, మౌంట్ ఎల్ బ్రూస్, ఐజాప్టల్లా యోకుల్. ప్రాముఖ్యతలు: పాంపీ నగరాన్ని నాశనం చేసిన ప్రమాదకర అగ్నిపర్వతం. ఐరోపాలో అత్యంత ఎత్తైన శిఖరం మరియు నిద్రాణ అగ్నిపర్వతం. ఐరోపాలోనే అత్యంత ఎత్తైన మరియు అత్యంత చురుకైన అగ్నిపర్వతం. 2010లో పేలినప్పుడు ఐరోపా విమాన ప్రయాణాలను నిలిపివేసింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1C, 2A, 3B, 4D. మౌంట్ ఎట్నా ఐరోపాలో అత్యంత ఎత్తైన శిఖరం మరియు నిద్రాణ అగ్నిపర్వతం. మౌంట్ వెసూవియస్ పాంపీ నగరాన్ని నాశనం చేసిన ప్రమాదకర అగ్నిపర్వతం. మౌంట్ ఎల్ బ్రూస్
ఐరోపాలో అత్యంత ఎత్తైన శిఖరం మరియు నిద్రాణ అగ్నిపర్వతం. ఐజాప్టల్లా యోకుల్ అంటే 2010లో పేలినప్పుడు ఐరోపా విమాన ప్రయాణాలను నిలిపివేసింది. ఎట్నా అనేది ఇటలీలోని సిసిలీలో ఉన్న ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం. వెసూవియస్ అనేది క్రీస్తు శకం 79లో పాంపి నగరాన్ని నాశనం చేసింది. ఎల్ బ్రుస్ రష్యాలోని కాకసస్ పర్వతాల్లో ఉన్న ఎత్తైన శిఖరం. ఐజాప్టల్లా యోకుల్ ఐస్లాండ్లోని ఈ అగ్నిపర్వతం 2010లో విమానయానానికి అంతరాయం కలిగించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ఖండంలోని అగ్నిపర్వత సరస్సులు మరియు లిమ్నిక్ ఎరప్షన్కు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆఫ్రికాలోని నయోస్ వంటి సరస్సుల నుండి అకస్మాత్తుగా కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల కావడాన్ని లిమ్నిక్ ఎరప్షన్ అంటారు. ఈ రకమైన వాయువు విడుదల వల్ల గతంలో భారీ ప్రాణనష్టం జరిగింది. ఇవి కేవలం ఆస్ట్రేలియా ఖండంలోని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ ఓన్లీ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి, ఆఫ్రికా ఖండంలోని అగ్నిపర్వత సరస్సులు మరియు లిమ్నిక్ ఎరప్షన్ దానికి సంబంధించి సరైనవి అడిగారండి. ఆఫ్రికాలోని నయోస్ వంటి సరస్సుల నుండి అకస్మాత్తుగా కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల కావడాన్ని లిమ్నిక్ ఎరప్షన్ అంటారు. వాయువు విడుదల వల్ల గతంలో భారీ ప్రాణ నష్టం జరిగిందంటండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే అగ్నిపర్వతాలు లేని ఏకైక ఖండం ఆస్ట్రేలియా. ఇటువంటి ప్రక్రియలు ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో కనిపిస్తాయంటండి. కానీ ఇక్కడేమన్నారండి, కేవలం ఆస్ట్రేలియా ఖండంలోనే రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయన్నారండి. అది రాంగు. ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. అగ్నిపర్వతాలు లేని ఏకైక ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా అండి. అగ్నిపర్వత సరస్సుల నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదల కావడాన్ని లిమ్నిక్ ఎరప్షన్ అంటారంటండి. దీనివల్ల భారీ నష్టం అనేది జరుగుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. మౌంట్ మెరాపి ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం. మౌంట్ మాయన్ దాని సంపూర్ణ శంకు ఆకారం వల్ల ప్రసిద్ధి. తాల్ అగ్నిపర్వతం ఒక సరస్సు మధ్యలో ఉన్న చిన్న అగ్నిపర్వతం. మౌంట్ సెమేరు ఫిలిప్పీన్స్లోని ఎత్తైన అగ్నిపర్వతం. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. మౌంట్ మెరాపి ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం. మౌంట్ మాయన్ దాని సంపూర్ణ శంకు ఆకారం వల్ల ప్రసిద్ధి. తాల్ అగ్నిపర్వతం అంటే ఒక సరస్సు మధ్యలో ఉన్న చిన్న అగ్నిపర్వతం. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే మౌంట్ సెమేరు అనేది ఇండోనేషియాలోని జావా దీవిలో ఎత్తైన అగ్నిపర్వతం అంటండి, ఫిలిప్పీన్స్లో కాదు. మౌంట్ సెమేరు అనేది ఇండోనేషియాలోని జావా దీవిలో ఎత్తైన అగ్నిపర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రజ్వలన మరియు పార్శ్వ ప్రజ్వలన రకాల పోలికలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. కేంద్ర ప్రజ్వలన రకంలో లావా చిక్కగా ఉండడం వల్ల ఎత్తైన శంకు ఆకారపు పర్వతాలు ఏర్పడతాయి. పార్శ్వ ప్రజ్వలన రకంలో లావా పల్చగా ఉండడం వల్ల కిలోమీటర్ల మేర ప్రవహించి లావా పీఠభూములను ఏర్పరుస్తుంది. భారతదేశంలోని బారెన్ దీవి పగులు ప్రజ్వలనకు, దక్కన్ పీఠభూమి కేంద్ర ప్రజ్వలనకు ఉదాహరణలు. సరైనవి అడిగారండి. ఇక్కడ ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. కేంద్ర ప్రజ్వలన మరియు పార్శ్వ ప్రజ్వలన రకాల పోలికలకు సంబంధించి కేంద్ర ప్రజ్వలన రకంలో లావా చిక్కగా ఉండడం వల్ల ఎత్తైన శంకువు ఆకారంలో పర్వతాలు ఏర్పడతాయంట. పార్శ్వ ప్రజ్వలన రకంలో లావా అనేది పల్చగా ఉండడం వల్ల కిలోమీటర్ల మేర ప్రవహించి లావా పీఠభూములను ఏర్పరుస్తుందంటండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే బారెన్ దీవి కేంద్ర ప్రజ్వలనకు మరియు దక్కన్ పీఠభూమి పార్శ్వ ప్రజ్వలనకు ఉదాహరణలు అండి. కానీ ఇక్కడేమన్నారు, ఆపోజిట్లో ఇచ్చారండి. బారెన్ దీవి పగులు, దక్కన్ పీఠభూమి కేంద్ర ప్రజ్వలన అన్నారండి. కానీ బారెన్ దీవి అనేది కేంద్ర ప్రజ్వలన, దక్కన్ పీఠభూమి అనేది పార్శ్వ ప్రజ్వలన అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలోని డిసెప్షన్ ఐలాండ్ ప్రత్యేకత ఏమిటి? డిసెప్షన్ ఐలాండ్ ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విలుప్త అగ్నిపర్వతం
ఇక్కడ సముద్రపు నీరు అగ్నిపర్వత గుంతలోకి ప్రవేశించి సురక్షితమైన ఓడరేవుగా ఏర్పడింది. ఇది అంటార్కిటికాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద లావా సరస్సు ఉంది. డిసెప్షన్ ఐలాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ సముద్రపు నీరు అనేవి అగ్నిపర్వత గుంతలోకి ప్రవేశించి సురక్షితమైన ఓడరేవుగా ఏర్పడిందండి. డిసెప్షన్ ఐలాండ్ అనేది ఒక సజీవ కాల్డెరా. ఇక్కడ సముద్ర నీరు లోపలికి చేరి ఓడరేవులా ఏర్పడింది మరియు ఇక్కడ వేడినీటి బుగ్గలు కనిపిస్తాయి. ఇది అతిపెద్ద లావా సరస్సు మౌంట్ నైరాగోంగోలో ఉందంటండి. ఏదండి? అతిపెద్ద లావా సరస్సు మౌంట్ నైరాగోంగోలో ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత మేకలను వాటి యొక్క కారణాలను జతపరచండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, మధ్య అట్లాంటిక్ మేకలు, ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ, ఇంట్రా ప్లేట్ హవాయి. అవి ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే సముద్ర పలకలు దూరంగా జరుగుతున్న ప్రాంతం, సముద్రం మరియు ఖండ పలకలు ఢీకొనడం, పలకల మధ్యలో ఉండే వేడి ప్రాంతాలు, ఖండం రెండుగా విడిపోతుండడం వల్ల ఏర్పడిన పగుళ్ళు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. రింగ్ ఆఫ్ ఫైర్ సబ్డక్షన్ జోన్, మధ్య అట్లాంటిక్ డైవర్జెంట్ బౌండరీ, ఆఫ్రికన్ రిఫ్ట్ ఖండం విడిపోవడం, హవాయి హాట్స్పాట్ పలకల మధ్యలో ఏర్పడేవి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల కలిగే వాతావరణ మార్పులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. మౌంట్ తంబోరా విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద సూర్యరశ్మిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వేసవి లేని సంవత్సరం ఏర్పడింది. 1991లో ఫిలిప్పీన్స్లోని మౌంట్ పినాటుబో పేలినప్పుడు వెలువడిన ధూళి వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గాయి. క్రాకాటోవా విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద వాతావరణంలోకి చేరి సగటు ఉష్ణోగ్రతను సుమారు 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించింది. ఈ పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామనుకుంటున్నా. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. మౌంట్ తంబోరా విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద సూర్యరశ్మిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వేసవి లేని సంవత్సరం ఏర్పడిందంట. 1991లో ఫిలిప్పీన్స్లోని మౌంట్ పినాటుబో పేలినప్పుడు వెలువడిన ధూళి వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గాయంట. క్రాకాటోవా విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద వాతావరణంలోకి చేరి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతను సుమారు 1.2 డిగ్రీస్ తగ్గించిందంటండి. 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్దదిగా రికార్డు అయిన అగ్నిపర్వత విస్ఫోటన శబ్దం ఏ అగ్నిపర్వతానికి సంబంధించింది? ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్దదిగా రికార్డు అయిన అగ్నిపర్వత విస్ఫోటన శబ్దం ఏ అగ్నిపర్వతానికి సంబంధించింది? మౌంట్ ఎట్నా, మౌంట్ వెసూవియస్, క్రాకాటోవా, మౌంట్ ఫీలీ. క్రాకాటోవా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్దదిగా రికార్డ్ అయిన అగ్నిపర్వత విస్ఫోటన శబ్దం ఏ అగ్నిపర్వతానికి సంబంధించిందంటే క్రాకాటోవా. 1883లో ఆగస్టులో జరిగిన క్రాకాటోవా విస్ఫోటనం వల్ల వచ్చిన శబ్దం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్దదిగా రికార్డ్ అయింది. ఇది సుమారు 4800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్ వరకు వినిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత మేకలలు సరిహద్దుల రకం జతపరచండి. మేకలలు ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నామే. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, మధ్య అట్లాంటిక్ మేకలు, హాట్స్పాట్స్ హవాయి, ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న ప్రాంతం, పలకలు ఒకదానికొకటి ఢీకొంటున్న ప్రాంతం, పలకల సరిహద్దుల్లో కాకుండా పలకల మధ్యలో ఏర్పడేవి, ఖండం విడిపోవడం వల్ల ఏర్పడే పగుళ్ళు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3C, 4D. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పలకలు ఒకదానికొకటి ఢీకొంటున్న ప్రాంతం. మధ్య అట్లాంటిక్ మేకలు పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న ప్రాంతం. హాట్స్పాట్స్ పలకలు సరిహద్దుల్లో కాకుండా పలకల మధ్యలో ఏర్పడేవి. ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఖండం విడిపోవడం వల్ల ఏర్పడే పగుళ్ళు.
నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని అగ్నిపర్వతాలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. మౌంట్ ఫ్యూజీ జపాన్లోని అత్యున్నత శిఖరం మరియు ఇది ఒక అందమైన స్ట్రాటో అగ్నిపర్వతం. మౌంట్ ఆసో ప్రపంచంలోని అతిపెద్ద కాల్డెరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాకురాజిమా నిరంతరం పొగను చిమ్ముతూ ఉండే క్రియాశీల అగ్నిపర్వతం. పై వాటిలో సత్యమేవి? ఆల్ ఆర్ కరెక్ట్ అండి. జపాన్లోని అగ్నిపర్వతాలకు సంబంధించి మౌంట్ ఫ్యూజీ జపాన్లోని అత్యున్నత శిఖరం మరియు ఇది ఒక అందమైన స్ట్రాటో అగ్నిపర్వతం. మౌంట్ ఆసో ప్రపంచంలోనే అతిపెద్ద కాల్డెరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాకురాజిమా నిరంతరం పొగను చిమ్ముతూ ఉండే క్రియాశీల అగ్నిపర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అమెరికాలోని అగ్నిపర్వత విపత్తులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది? 1985లో నెవాడో డెల్ రూయిస్ పేలుడు వల్ల ఏర్పడిన బురద ప్రవాహాలు 23,000 మందిని బలిగొన్నాయి. మౌంట్ కోటోపాక్సి ప్రపంచంలోనే అతిపెద్ద కాల్డెరా సరస్సును కలిగి ఉంది. మౌంట్ చింబోరాజో ఒక క్రియాశీల అగ్నిపర్వతం మరియు ఇది నిరంతరం పేలుతూ ఉంటుంది. ఓజోస్ డెల్ సలాడో అగ్నిపర్వతం బ్రెజిల్ దేశంలో కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ దక్షిణ అమెరికాలోని అగ్నిపర్వత విపత్తులకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1985లో నెవాడో డెల్ రూయిస్ పేలుడు వల్ల ఏర్పడిన బురద ప్రవాహాలు 23,000 మందిని బలిగొన్నాయి. ఇది చరిత్రలో అత్యంత విషాదకరమైన అగ్నిపర్వత విపత్తుల్లో ఒకటి. కోటోపాక్సి దాని పరిపూర్ణ శంకు ఆకారం వల్ల ప్రసిద్ధి. చింబోరాజో ఒక విలుప్త అగ్నిపర్వతం. ఓజోస్ డెల్ సలాడో చిలీ లేదా అర్జెంటీనా సరిహద్దు ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత వాయువులు మరియు సోల్ఫటోరాకు సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి. అగ్నిపర్వత వాయువులలో అత్యధిక భాగం నీటి ఆవిరి 60-90% ఉంటుంది. కేవలం సల్ఫర్ వాయువులను మాత్రమే విడుదల చేసే అగ్నిపర్వత రంధ్రాలను సోల్ఫటోరా అని పిలుస్తారు. అగ్నిపర్వతాల నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులు వెలువడవు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. అగ్నిపర్వత వాయువులలో అత్యధిక భాగం నీటి ఆవిరి 60-90% ఉంటుంది. కేవలం సల్ఫర్ వాయువులను మాత్రమే విడుదల చేసే అగ్నిపర్వత రంధ్రాలను సోల్ఫటోరా అని పిలుస్తారు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే అగ్నిపర్వతాల నుండి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు కూడా వెలువడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత బాహ్య స్వరూపాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. గీజర్లు, ఉష్ణగుండాలు, ఫ్యూమరోల్స్, లాహార్లు. ఔషధ గుణాలు కలిగిన నిరంతరం వేడి నీటి ప్రవాహం, క్రమకాల వ్యవధిలో వేడి నీటిని పైకి చిమ్మడం, కేవలం పొగ వాయువులు మరియు నీటి ఆవిరిని విడుదల చేసే రంధ్రాలు, బూడిద మరియు నీరు కలిసి ఏర్పడే బురద ప్రవాహాలు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. గీజర్లు అంటే ఒక్కసారిగా నీటిని పైకి చిమ్ముతాయి. ఉదాహరణకు ఓల్డ్ ఫెయిత్ఫుల్. ఉష్ణగుండాలు నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. సల్ఫర్ వల్ల ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు. ఫ్యూమరోల్స్ కేవలం వాయువులు ఆవిరి వస్తాయి. 10,000 పొగల లోయ అండి ఇది. లాహర్లు అనేవి ప్రమాదకరమైన బురద ప్రవాహాలు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ కవర్ చేసామండి. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. అలాగే క్వశ్చన్ స్టాండర్డ్ అనేది ఎలా ఉందో కూడా తెలియజేయండి. దాన్ని బట్టి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఏ విధంగా చేయగలము దాన్ని బట్టి చేస్తామండి. సో ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. మంచి మార్క్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.